ఏం ప్లాన్ చేశారు సార్? హలో గైస్, వెల్కమ్ బ్యాక్. వీకెండ్ రౌండప్ సిరీస్ లో నెక్స్ట్ ఎపిసోడ్ తో వచ్చేసా. చాలా మ్యాటర్స్ ఉన్నాయి, క్రేజీగా ఉన్నాయి, అన్ని మాట్లాడుకుందాం. మరి జర మీరు హైప్ కొట్టేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. జర బూస్ట్ ఇచ్చినట్టు ఉంటది. ఫస్ట్ పెద్ద సాంగ్ చాలా మంది రియాక్షన్ రివ్యూ అడిగారు, ఈ వీడియోలో కవర్ చేద్దామని చెప్పి ఆ వీడియో చేయలేదు. సో పెద్ద చిక్కిరి వచ్చినప్పటి నుంచి లూప్ లో వింటూనే ఉన్నా, ఎంజాయ్ చేస్తూనే ఉన్నా, పాడుతానే ఉన్నా. భలే అనిపించింది, చాలా నచ్చింది. అండ్ చాలా రోజులకి ఒక టైర్ 1 స్టార్ నుంచి నాకు పర్సనల్ గా బాగా నచ్చిన సాంగ్ చిక్కిరి. అఫ్ కోర్స్ ఓజీలో కూడా సాంగ్స్ చాలా బాగున్నాయి, కానీ అవి మరి లూప్ లో వినేటట్టు కాదు. ఇది హమ్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ వినాలనిపిస్తుంది. అండ్ లిరికల్ వీడియో కూడా క్రేజీ అనిపించింది. ఎందుకు చరణ్ అన్న డాన్స్ చేసేటప్పుడు ఆ మూమెంట్స్ కానీ ఆ గ్రేస్ కానీ భలే ఉంటది, అందుకే గ్రేస్ కూడా అంటారు. అఫ్ కోర్స్ అల్లు అర్జున్ డాన్స్ యూనిక్ ఉంటది, ఎన్టీఆర్ డాన్స్ యూనిక్ ఉంటది, కానీ రామ్ చరణ్ లో ఆ మూమెంట్, ఆ డాన్స్ మూమెంట్ అనేది చాలా ఫ్రెష్ గా, చాలా స్పెషల్ గా చూడగానే అరే భలే అనిపిస్తుంటది. లైక్ ఎట్లా అంటే ఆ ఒక స్టెప్ ఎవరు రీక్రియేట్ చేసినా అది మీమ్ టెంప్లెట్ అయిపోద్ది, ఎవ్వరు మ్యాచ్ చేయలేరు. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. సో పెద్ద నుంచి ఇంకో సిక్సర్. మా సెకండ్ అప్డేట్ కూడా మస్త్ అనిపించింది. అండ్ వైడ్ గా స్ప్రెడ్ అవుతుంది, యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. మళ్ళీ చరణ్ తన యూజువల్ స్టైల్లోకి, తన వింటేజ్ స్టైల్లోకి, గ్రేస్ లోకి మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాడు. అండ్ ఆల్సో ఏఆర్ రెహమాన్ గారు, థ్యాంక్స్ టు దట్. సో వ్యూస్ పరంగా కూడా గట్టి కొట్టి పడేసింది. సౌత్ ఇండియన్ పరంగా ఆల్ టైమ్ రికార్డ్ వ్యూస్ లో అప్రాక్స్ గా 29.2 మిలియన్ కొట్టింది. అండ్ లైక్స్ పరంగా కూడా టాప్ 4th ప్లేస్ లో ఉంది, విచ్ ఈస్ వెరీ నైస్. అదే మన ఫైర్ స్టార్మ్ సాంగ్ తర్వాత కళావతి అండ్ భీమనాయక్ ఫస్ట్ సింగిల్ తర్వాత 4th ప్లేస్ లో ఉంది, విచ్ ఈస్ ఎక్సలెంట్ రెస్పాన్స్. ఇప్పుడు లైక్స్ పరంగా కొట్టాలంటే గట్టిగా ఏమంటారు, లైక్ అదొక హాలిడే ఉండాలి, ఒక ఈవెంట్ లా ఉండాలి, మరీ బోల్డ్ అంత హైప్ ఉండాలి. ఈ సాంగ్ మరీ అంత హైప్ లో రాకపోయినా కూడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అండ్ వ్యూస్ పరంగా సౌత్ ఇండియా పరంగా ఆల్ టైమ్ రికార్డ్, నాట్ ఏ జోక్. చరణ్ అన్న క్రేజ్ ఆన్ కార్డ్స్ అంతే. అండ్ తర్వాత సెకండ్ వన్ బాహుబలి, ఎపిక్ బాహుబలి క్లోజింగ్ రన్ అయిపోయింది, బాగా నడిచింది, 10 days వరకు కుమ్మింది. సో ఓవరాల్ గా ఏరియా వైజ్ గా ఒక లుక్ వేద్దాం ఎంత కొట్టింది ఏంది కథ అనేది. నైజాం లో 10.67 కోట్లు కొట్టింది, సీడెడ్ లో 2.3 కోట్లు, టోటల్ ఆంధ్రాలో 8.42 కోట్లు. సో టోటల్ తెలుగు స్టేట్స్ లో 21.4 కోట్ల గ్రాస్, ఆల్ టైమ్ రికార్డ్. కర్ణాటకలో 4.36 కోట్లు, తమిళనాడు కేరళ కలిపి 3.46 కోట్లు, నార్త్ లో 7.63 కోట్లు, విచ్ ఈస్ ఎక్సలెంట్ కూడా చాలా చిన్న మాట. ఓవర్సీస్ లో 12.06 కోట్లు. అలా టోటల్ వరల్డ్ వైడ్ గా 49 కోట్ల గ్రాస్ కొట్టింది. మేబీ కొంచెం బాడుంటే 50 దాటేదేమో. యాక్చువల్ గా ఇది కొంచెం అండర్ పర్ఫార్మ్ అని చెప్పాలి. అండర్ పర్ఫార్మ్ ఎందుకంటే ఈడేంద్ర బాబు 50 crore కొట్టి అండర్ పర్ఫార్మ్ అంటుండు, ఇంకెంత కొట్టాలి అనుకోవచ్చు. బట్ ఆ రేంజ్ సినిమా అంటే ముందు కూడా మనం చాలా వీడియోలు అనుకున్నాం 100 దగ్గర దాకా వెళ్ళిపోతుంది, 80, 100 అండ్ ట్రేడ్ దాంట్లో కూడా నడిచింది 100 కొడుతుంది అని కొంతమంది అన్నారు. బ్రేక్ ఈవెన్ అంటే కొన్న వాల్యూ 100 crore అన్నారు, బట్ మోస్ట్లీ అంతేం ఉండదు. రీ రిలీజ్ కి కొనడం గినడం అన్నట్టు అంత బేస్ ప్రైజ్ ఏం బయటికి రావు. బట్ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే, ఎస్టిమేషన్ చాలా ఉండే, నంబర్ పెద్ద వస్తుంది అని చెప్పి. స్టిల్ 50 కోట్ల ఆల్ టైమ్ రికార్డ్, ఇది మోస్ట్లీ అన్బ్రేకబుల్, ఇప్పుడు అప్పట్లో బ్రేక్ అవ్వదు. సో ఓవరాల్ గా ఎక్సలెంట్ రెస్పాన్స్, బట్ కొంచెం అండర్ పర్ఫార్మ్ అంతే. అండ్ ఇదే పాత్ లో నెక్స్ట్ పుష్ప 2 కూడా వచ్చే ఛాన్సెస్ కాదు, పుష్ప 2 కూడా ప్లాన్ చేస్తున్నారంట. సో మహేష్ బాబు పోకిరి రిలీజ్ కి ఎలా అయితే ట్రెండ్ సెట్ చేసిందో, ఇప్పుడు బాహుబలి కూడా 2 పార్ట్స్ ఉన్న సినిమాల్ని 1 part చేసి ఎడిట్ చేసి రీమాస్టర్ చేసి వదులుతారు. ఇది నడుస్తుంది ఇంకా కొన్నేళ్ళ పాటు. చూడాలి పుష్ప 2 మరి పుష్ప 1 and 2 ఎలా కట్ చేస్తారు, సుకుమార్ ఏం ప్లాన్ చేశాడు, ఏంది ఎలా ఉంటుంది అనేది చూడాలి, రెస్పాన్స్ ఎలా వస్తుంది అని చెప్పి. సో మీకు ఎలా ఉంది ఈ ఆస్పెక్ట్, బాగుందా? అండ్ మీ యాంటిసిపేషన్ ఎలా ఉంది పుష్ప 1 and 2 దాని మీద అనేది కింద మాతో షేర్ చేసుకోండి. అండ్ థర్డ్ వన్ బండ్లన్నా, ఎందుకన్నా సినిమా హిట్ అయితే లూజ్ ప్యాంట్లు, కొత్త చెప్పులు, నెత్తి మీద క్యాపు, కళ్ళకు అద్దాలు పెట్టుకొని ఇట్లా నడిచే ఈ రోజుల్లో రియల్ కుర్రాడు బాంచేత్ ఇట్లుంటారు. బండ్లన్న ఈ మధ్య బాగా సక్సెస్ ఈవెంట్లకు వెళ్తున్నాడు, చూసాం మనం. లిటిల్ ఆర్ట్స్ కి చూసాము, ఒక వైరల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. మళ్ళా మొన్న కే ర్యాంప్ ఈవెంట్ కి వెళ్ళాడు. వేరే హీరోస్ ని ట్రిగ్గర్ చేస్తూ ఆ హీరో సక్సెస్ మీట్, ఆ హీరోని పొగడ్డం అనేది ఏమో మరి ఆయనకే తెలవాలి. ఒక హీరోని పొగుడు లేపు ఎంతనా చేసుకో గానీ వేరే హీరోతో కంపేర్ చేయడం ఎందుకు అని అంతే. దీని మీద చాలా మంది నెగిటివిటీస్ అంటే నెగిటివ్ గా రెస్పాండ్ అయ్యారు, ఎందుకు ఇట్లా చేస్తుండు ఏందని చెప్పి. ఒక హీరోని ఇంకో హీరోతో కంపేర్ చేయడం తప్పనట్లేదు, బట్ మరీ ఇట్లా డిగ్రేడ్ చేసి
అట్లుండొద్దు ఇట్లుండొద్దు అని చెప్పి చేయడం కాదు, మంచిది కాదు అది. యాక్చువల్ గా బండ్ల గణేష్ పైన ఒక పర్టికులర్ హేటెడ్ అనేది ఉంటది. సో ఇట్లాంటి ఏమంటారు స్టేట్మెంట్స్ పాస్ చేసినప్పుడు ఇంకా హేటెడ్ పెరుగుతుంది, ఆ నెగిటివిటీ పెరుగుతుంది. ఎందుకట్లా వేసుకుంటుండో తెలియదు. ముందే సినిమాలలో కూడా పెద్ద ఛాన్సులు రావట్లేదు. లాస్ట్ సినిమా ఏదో ఒకటి గుర్తులేదు, సర్లేరు అనుకుంటా. దాని తర్వాత ఏమైనా చేస్తే కింద కమెంట్ చేయండి. మరి ఆ ఇట్లా ఛాన్సులు లేవు, పోనీ ఛాన్సుల కోసం ఇట్లాంటివి చేస్తున్నాడు అంటే కూడా ఏం లేవు. మరి ఎందుకంటే ట్రిగ్గర్ చేసి ఒక హీరోని బ్లైండ్ గా టచ్ చేయడం ఎందుకో ఏందో అర్థం కావట్లేదు. యాక్చువల్ లిటిల్ ఆర్ట్స్ ఈవెంట్ అప్పుడే కొంచెం అనిపించింది చాలా మందికి ఏంది ఇంత తీయేస్తున్నాడు అని చెప్పి. ఇక మొన్న ఇంకో ఆ హీరో పేరు ఎందుకు చెప్పడం అని చెప్పట్లేదు నేను. ఆ హీరోతో కంపేర్ చేసి ఆ హీరోని కొంచెం డిగ్రేడ్ చేసి ఎందుకు అట్లా చెప్పడం అనేది ప్యూర్ మిస్టేక్ ఆఫ్ బండ్లన్న. మరి మార్చుకుంటే బెటర్ నెక్స్ట్ ఈవెంట్స్ లో. ఎందుకంటే నేను పిలుస్తున్న రెస్పెక్ట్ తోనే అది ఆయన ఉంచుకోవాలి, ఇంతకంటే ఏం చెప్పలేం. అండ్ తర్వాత మాస్ జాతర అట్టర్ ఫ్లాప్. వరల్డ్ వైడ్ గా ఒక లుక్ వేద్దాం ఏరియా వైజ్ గా. నైజాం లో 3.6 కోట్లు, సీడెడ్ లో 1.44 కోట్లు, ఆంధ్రాలో 3.8 కోట్లు. సో టోటల్ తెలుగు స్టేట్స్ లో 8.84 కోట్ల షేర్ అండ్ 15.15 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 72 లక్షలు, ఓవర్సీస్ మొత్తం 60 లక్షలు. అలా టోటల్ వరల్డ్ వైడ్ గా 10.2 కోట్ల షేర్, 18.6 కోట్ల గ్రాస్ తో అట్టర్ ఫ్లాప్ అయింది. అండ్ ఇది చాలా 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 తక్కువ రవణ లాంటి హీరోకి, ఒక స్టార్ కి. నిజంగా అసలు ఒకప్పుడు 20 crore అంటేనే అసలు లైక్ ఎట్లా అంటే రవితేజ సినిమాలకి 20-25 crore కొడితేనే అది లైక్ యావరేజ్, అంత పర్ఫామ్ చేయలేదు అనేటోళ్ళం. ఇప్పుడు అసలు 10 crore కి అసలు ఇంత మన మార్కెట్ పెరిగిన తర్వాత, టికెట్ రేట్స్ పెరిగిన తర్వాత 10 crore అనేది అసలు అది కూడా మంచి హాలిడే టైంలోనే వచ్చింది, దివాళీ టైంలో. మరి రవణ ఏం చేస్తున్నాం, మొన్న ఒక షార్ట్ పెట్టాము. రవణ ఎటుపోతుంది అర్థం కావట్లే ఆయన కెరీర్. నెక్స్ట్ ఫిల్మ్ సంక్రాంతికి అంటున్నారు, కంబ్యాక్ ఇస్తే బాగుంటది. బట్ సంక్రాంతికి ఇప్పటికే 3 సినిమాలు ఖర్చు వేసుకున్నాయి, మరి ఎప్పుడొస్తో తెలియదు. బట్ వచ్చినా కూడా కొంచెం మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తే బాగుంటది. రవితేజ లాంటి హీరో నుంచి మినిమం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఇప్పుడైతే అసలు చాలా మంది నా చుట్టుపక్కలనే చాలా మంది అసలు రవితేజ సినిమా అంటే అసలు ఇంట్రెస్ట్ పోగొట్టుకున్నారు. మొన్న అనరా మాస్ జాతర కంటే ఒక్కటి రాలేదు మా సైడ్. చాలా 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 బాధ వేసింది. అదే అంతకంటే చాలా హార్డ్ కోర్ ఫ్యాన్ నేను రవణకి. అట్లాంటిది ఇట్లాంటి సిచ్యువేషన్ చూసేసరికి చుట్టుపక్కల ఆల్మోస్ట్ ఎట్లా అంటే ఇక చాలా 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 బాధ వేసింది. అన్న మా ఫ్యాన్స్ అందరి నుంచి చిన్న రిక్వెస్ట్, కొంచెం గ్యాప్ తీసుకొని ఒక మంచి సినిమా తీయు. చాలా 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 ఇంపార్టెంట్ అది. మీకు చెప్పేంత కాదు, నువ్వు ఎంతో లక్షల మందికి ఇన్స్పిరేషన్ నువ్వు. సో జస్ట్ మా కోసం ఒక మంచి హిట్ అన్న జర. అండ్ తర్వాత ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాని యుఎస్ఏలో 2 days ముందే, అంటే ఇక్కడ రిలీజ్ అయ్యే 2 days ముందే ప్రీమియర్ చేస్తారంట. జనరల్ ఒక రోజు ముందు పడతాయి అక్కడ, బట్ ఈ సినిమాకి 2 days ముందంట. మరి ఏం ప్లాన్ చేస్తారో తెలియదు. అండ్ నెక్స్ట్ అఖిల్ లెనిన్ మూవీ మళ్ళీ ఇంకో పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది. ఇంతకుముందు హీరోయిన్ చేంజ్ అన్నారు, ఎందుకు చేంజ్ చేసారో తెలియదు. చేంజ్ చేయడం మంచిదే, ఆ శ్రీలీల ఎలా చూడలేము, ఎలా లెగ్ బాగాలేదు. సో హీరోయిన్ చేంజ్ చేసిర్రు, ఓకే మంచి స్టెప్, మంచి మూవ్ అనుకున్నాం. బట్ చాలా డిలే అవుతుందట షూటింగ్, చాలా చేంజెస్ జరుగుతున్నాయి అంట సెట్స్ లో, ఏదేదో అవుతుందని చెప్పి టాక్. మరి ఇన్ని హడిల్స్ మధ్య ఏం సినిమా తీస్తాడో, మళ్ళీ హిట్ కొడతాడో లేదో ఏం కలిసి వస్తలేదు అఖిల్కి. సో చూడాలి, హోప్ ఫర్ ద బెస్ట్ అంతే. అండ్ తర్వాత బ్రో సినిమాకి సీక్వెల్ అంట. డిస్కషన్స్ అవుతున్నాయంట. ఆల్రెడీ మొన్న ఇంటర్వ్యూలో కూడా సముద్రకని చెప్పారు, డిస్కషన్స్ అవుతున్నాయి బ్రో సీక్వెల్ మీద. వన్స్ పవర్ స్టార్ డేట్స్ ఇస్తే వీల్ గో అని చెప్పి. ఆ బ్రోనే ఆ ఓటీటీ రీమేక్ దాన్ని పట్టుకొచ్చి ఏదో రుద్దిర్రు, వింటేజ్ అని చెప్పి అట్టర్ ఫ్లాప్ అయింది. మళ్ళీ దానికి సీక్వెల్ ఏందో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కే తెలియాలి. సో లివ్ ఇట్. అండ్ తర్వాత మెయిన్ అప్డేట్, లాస్ట్ వీక్ బాగా సౌండ్ చేసిన అప్డేట్, SSMB 29 పృథ్వీరాజ్ లుక్ యాజ్ కుంభా. దీని గురించి కొంచెం మాట్లాడాలి. లైక్ ఎట్లా అంటే రాజమౌళి గారి దగ్గర నుంచి, మన జక్కన్న నుంచి ఒక అప్డేట్, విలన్ నుంచి అప్డేట్ రాగానే, ఎందుకంటే ఆయన సినిమాలో స్ట్రాంగ్ విలన్స్ ఉంటారు, హీరోకి తక్కువ ఫర్ విలన్ ఉంటాడు. సో ఆయన అప్డేట్, ఆయన ఫస్ట్ కనగానే యాంటిసిపేషన్, పైగా గ్లోబ్ ట్రాటర్ ఫిలిం, ఎక్స్పెక్టేషన్స్, యాంటిసిపేషన్స్, హైప్ అంత ఘోరంగా ఉంటది. సో అలానే రిలీజ్ అయింది, రెస్పాన్స్ అంటే రీచ్ కూడా అలానే ఉండింది. బట్ లుక్ కి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. అండ్ రావచ్చు కూడా, వచ్చే లుక్. ఎందుకంటే ఇంతకుముందు మనం రాజమౌళి గారి సినిమాలు అన్ని విలన్స్ చూసుకుంటే ఇట్లా ఏమంటారు గొడ్డలు పట్టుకొని కానీ, అది పట్టుకొని ఇది పట్టుకొని స్ట్రాంగ్ గా అట్లా బందోబస్తుగా ఉంటాడు. బట్ ఇందులో మొత్తం కంప్లీట్ ఆపోజిట్.
మొత్తం వీల్ చైర్ లో పడిపోయి ఒక హ్యాండిక్యాప్డ్ లాగా వెనకాల రోబోటిక్స్ వెపన్స్ తో ఉన్నాడు. సో ఆ రాజమౌళి జక్కన్న కైండ్ ఆఫ్ ఫిలిం కానట్టు రిలీజ్ అయింది ఇది. సో ఆ ఫ్యాన్స్ కి అంటే ముందు బాహుబలి గానీ, RRR గానీ, ఈగా గానీ ఇట్లాంటి సినిమాలు చూసి ఆ విలన్ టైప్ ఎక్స్పెక్ట్ చేశారు చాలా మంది. అఫ్ కోర్స్ మధ్యలో లీక్ అయింది ఆ లుక్ అదంతా, బట్ అది జస్ట్ ఒక సీన్ లో ఉంటది అనుకున్నారు. బట్ విలన్ మొత్తం ఇలా వీల్ చైర్ మీద ఉంటాడా అని కొంచెం మిక్స్డ్ రియాక్షన్స్ వచ్చాయి. ఇక వాళ్ళ థింకింగ్ ఎలా ఉండే అంటే ఇంకా విలన్ మొత్తం ఇలా హ్యాండిక్యాప్డ్ లా కూర్చుంటాడా, ఏంది ఇది, ఏం ప్లాన్ చేశారు అన్నట్టు కొంచెం అనిపించింది చాలా మందికి. అండ్ ఆల్సో ఎక్సలెంట్ రెస్పాన్స్ కూడా వచ్చింది. వాళ్ళు ఏ ఆస్పెక్ట్ లో థింక్ చేసిరంటే విలన్ ఎప్పుడు రాజమౌళి గారి సినిమాలో విలన్ ఎప్పుడు అట్లా లైక్ బందోబస్తు ఇట్లా ఇందాక చెప్పినట్టు చాలా పవర్స్ తో ఉంటాడు. బట్ ఇక్కడ క్వైట్ ఆపోజిట్ ఉంది. వీల్ చైర్ లో కూర్చున్నాడు. అసలు రాజమౌళి ఎలా ప్లాన్ చేశాడు, విలన్ ఎలా స్ట్రాంగ్ గా చూపిస్తాడు మహేష్ బాబుకి క్వైట్ ఆపోజిట్ గా అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందన్నారు. అండ్ కొంతమంది డీకోడింగ్ కూడా చేశారు. బ్యాక్ సైడ్ ట్రీస్ అవి ఫ్యూచర్ ట్రీస్ అని చెప్పి వాటర్ స్టోర్ చేస్తాయని చెప్పి, అండ్ కింద టైర్ కూడా వీల్స్ కూడా అది అసురా వీల్స్ అంటే ఫ్యూచర్ ఇంతకు ముందు పాస్ట్ లో అలా ఉండేవి. సో మళ్ళీ అసురా రీగైన్ అవుతున్నాడు, మళ్ళీ వస్తాడు, లింక్ ఏదో అని చెప్తున్నారు. సో చూడాలి ఏం ప్లాన్ చేశాడో జక్కన్న. అండ్ ఈవెంట్ అప్డేట్ గురించి వస్తే 130 feet విడ్త్ ఉన్న స్క్రీన్ అండ్ 120 feet హైట్ ఉన్న స్క్రీన్ లో టెలికాస్ట్ అంట. 3 minutes గ్రాండ్ వీడియో. అసలు ఏం ప్లాన్ చేసావు జక్కన్న, చాలా 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 ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, చాలా హైప్ అయి ఉన్నాము. అసలు ఎప్పుడెప్పుడు అని వెయిటింగ్, ఇంకో 6-7 days. చాలా ఆంటిసిపేషన్ ఉంది ఆ 3 minutes వీడియోలో. అంత పెద్ద స్క్రీన్ లో ఏం చూపిస్తాడు, ఏంటి అసలు ఏం ప్లాన్ చేశాడు. మన సెలబ్రిటీస్ కూడా ఎవరు వస్తారంటున్నారు, కొంతమంది హీరోలు వస్తారంటున్నారు, ఏదో అంటారు. అసలు మెయిన్ అప్డేట్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి వెయిటింగ్ ఈగర్లీ. సో మీ ఒపీనియన్ ఏంటి, మీకు లుక్ ఎలా అనిపించింది, మీ హైప్ ఎలా ఉంది, ఆంటిసిపేషన్ ఇదంతా కింద మాతో షేర్ చేసుకోండి. అండ్ తర్వాత శివ రిలీజ్ November 14th. మొన్న ట్రైలర్ వచ్చింది, చాలా 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 క్లియర్ గా ఉంది, రీమాస్టర్డ్ ప్రింట్. అండ్ చాలా 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 హైప్ అయి ఉన్నా నేనైతే. నాకు శివ చాలా ఇష్టం, ఎన్నోసార్లు చూసాను. సో బిగ్ స్క్రీన్ మీద చూడడానికి చాలా వెయిటింగ్. అండ్ ఆల్సో మళ్ళీ బిజినెస్ మ్యాన్ ని November 29th రిలీజ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఒకసారి బర్త్డేకి వేసారు, ఇంతకు ముందు కూడా వేసారు, అప్పుడు కూడా వెళ్ళిన నేను. ఇది 3rd time. మంచి సినిమా, కల్ట్ ఫిలిం అని చెప్పి ఇక వాడేసుకుంటున్నారు. చూడాలి. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్. 1 నేను ఒక్కనే సినిమాని 3D వర్షన్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. మంచి సినిమా, కల్ట్ బొమ్మ, చాలా మందికి ఫేవరెట్. మరి మంచిగా రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వస్తుంది. చూద్దాం ఎలా రిలీజ్ చేస్తారో, ఎప్పుడు రిలీజ్ చేస్తారో. ఈ అప్డేట్స్ అన్ని అయిపోయిన తర్వాత బర్త్డేకి ఎలాగో దూకుడు అంటున్నారు, మరి దాని తర్వాత ముందా చూద్దాం. సో అది గైస్ మ్యాటర్. రీసెంట్ ఇంట్రెస్టింగ్ న్యూస్, అప్డేట్స్, కథ అది ఇది. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ని కింద కమెంట్ చేసేసి వెయిట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు, కింద మాతో షేర్ చేసుకోండి. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్, సైనింగ్ ఆఫ్, టీమ్ సినిమాటిక్ వరల్డ్.